అందరికీ ప్రైజ్ ద లార్డ్. బేతేల్ గాస్పల్ చర్చ్ సుల్తానాబాద్ వారి పరిచర్యల తరపున శుభాభివందనాలు. మరియు బేతేల్ గాస్పల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. ఈ వాగ్దానము అబ్రహాముతోటి దేవుడు వాగ్దానం చేసిండు. అబ్రహాముతోటి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత చాలా సంవత్సరాలకు ఈ వాగ్దానం నెరవేర్చింది. దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చిండు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము ఈ వాగ్దానము కోసము ఓపికతోటి కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా అబ్రహామును ఆశీర్వదించిండు. ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము వెండి బంగారములు కలిగిన వాడై బహు ధనవంతుడై ఉండేనని వాక్యం సెలవిచ్చింది. ఇంత ఆశీర్వాదము. అంతేకాకుండా తన సంతానమును విస్తరింపజేస్తానని చెప్పిండు, విస్తరింపజేసిండు దేవుడు. దేవుడు గొప్ప దేవుడు. ఎన్నో రకాల ఆశీర్వాదాలు అబ్రహాముకి ఇచ్చిండు. ఇంకేమంటాడో తెలుసా దేవుడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. పేరు పెట్టి అబ్రహాం దేవుడనని అంటున్నాడంటే అబ్రహాము ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకోగలం. అబ్రహామును ఆశీర్వదించింది. నిశ్చయముగా ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తా అబ్రహామా అన్నాడు. అబ్రహామా నేను నిన్ను విస్తరింపజేస్తా అని అన్నాడు. దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా అబ్రహామును ఆశీర్వదించిండు. నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం కొరకు ఎదురు చూడు. దేవుని ఆశీర్వాదం కావాలి మనకు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. అబ్రహామును అంతగా ఆశీర్వదించిండంటే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. వాగ్దాన ఫలం కోసం ఎదురు చూడు, ఆశీర్వాదం పొందుకుందువుగాక. ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్.